పట్టణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ఇళ్ల నిర్మాణాలు ఇక పరుగులు పెట్టనున్నాయి. ప్రజలు పడుతున్న కష్టాలను తొలగిస్తూ ప్రజలకు వ్యాపారులకు ప్రోత్సాహకరంగా కూటమి సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటి నిర్మాణంలో కీలకమైన సెట్ బ్యాక్ తగ్గించింది. దీంతో భవన నిర్మాణాల్లోనూ ఊరట లభించేలా చర్యలు తీసుకుంది. నగరాలు పట్టణాల్లో ఇళ్లు అపార్ట్మెంట్లలో అనుమతులకు విరుద్ధంగా చేస్తున్న నిర్మాణాలకు ప్రభుత్వం చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లంఘనలకు కారణాలు గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపుతోంది. ప్రజలు తమ సొంత స్థలాల్లో నిర్భయంగా నిర్మాణాలు చేపట్టి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పురపాలికలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఏటా 40,000 కొత్త ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులిస్తుంటారు. వీటిలో 50 నుంచి 100 చదరపు మీటర్ల స్థలాల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు నిర్మించుకునే గృహాలే 10 నుంచి 15,000 వరకు ఉంటాయి. నిబంధనలకు ప్రకారం ఇంటి చుట్టూ ఖాళీ స్థలం విడిచిపెడితే నిర్మాణ ప్రాంతం తగ్గుతుంది. అలా విడిచిపెట్టకపోతే పట్టణ ప్రణాళిక సిబ్బంది, కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు ఇళ్ల ముందు వాలిపోయి లంచాల కోసం వేధిస్తుంటారు. సమస్యకు పరిష్కారంగా 100 చదరపు మీటర్ల లోపు ప్లాట్లలో నిర్మాణాలకు ఖాళీగా స్థలం వదలాలన్న నిబంధనను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అలాగే 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు రూపాయి ఫీజుకే అనుమతులివ్వడం ద్వారా ఏటా 4,000 కుటుంబాలకు 6 కోట్ల రూపాయల వరకు లబ్ధి చేకూరనుంది. భవన నిర్మాణ నిబంధనల్లో పలు సవరణలు చేసి దశాబ్దాలుగా ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న అనేక సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపినట్లయింది. ఇందుకు సంబంధించిన జీవోను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసింది. పట్టణాల్లోని గృహ నిర్మాణాల్లో మరో కీలకమైన మార్పును ప్రభుత్వం తీసుకువచ్చింది. 2 60 అడుగుల వెడల్పు రోడ్లు, 2 80 అడుగుల వెడల్పు రోడ్లు పక్కపక్కన ఉన్న చోట నిర్మించే బహుళ అంతస్తుల్లో అదనపు ఫ్లోర్లు వేసుకునే అవకాశం కల్పించింది. 60-60 రోడ్డులో 5 ఫ్లోర్లు, 80-80 రోడ్డులో 1 ఫ్లోర్ అదనంగా వేసుకోవచ్చు. అప్పటి వరకు అలాంటి చోట 10 నుంచి 15 ఫ్లోర్లు వేసే వీలుంది. భవన నిర్మాణ నిబంధనల సడలింపుతో ప్రజలకు కష్టాలు తప్పనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 100 చదరపు మీటర్ల లోపు స్థలంలో నిర్మించుకునే ఇళ్లకు ఫ్రంట్ సెట్ బ్యాక్ అవసరం లేదు. ప్రజలు లంచాల బెడద లేకుండా గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం చేపట్టొచ్చు. 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల వెంబడి చేపట్టే నిర్మాణాల్లో ఫ్రంట్ సెట్ బ్యాక్ 5.5 మీటర్లకు తగ్గించింది. ఇప్పటి వరకు 7.5 మీటర్లు సెట్ బ్యాక్ నిబంధన ఉండగా ఇప్పుడు 2 మీటర్లు తగ్గింది. రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు టీడీఆర్ బాండ్లు వచ్చే వరకు వేచి చూడకుండా విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో నిర్మాణాలకు వెంటనే చేపట్టే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అధికారుల తదుపరి పరిశీలనలో బిల్డింగ్ రుసుములు, అదనపు ఫ్లోర్ కు టీడీఆర్ ఎంత అవసరమో లెక్కలు కట్టి మిగిలిన దానికి బాండ్ జారీకి సిఫార్సు చేస్తారు.